Zoom app, online classes, cloud meetings, how to student join meetings, step by step, complete details we will see in this video. ముందుగా మనం గూగుల్ ప్లేలో వెళ్ళేసి జూమ్ క్లౌడ్ మీటింగ్ అని కొట్టినట్లయితే లేదా జూమ్ యాప్ అని కొట్టినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఇందులో డౌన్లోడ్ చేశాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అని పడ్డది. ఇక్కడ మనం ఓపెన్ అనేది కొట్టిన వెంబడే మనం ఆ యాప్లోకి ఎంటర్ అనేది కావడం అనేది జరుగుతుంది. ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ విధంగా సైన్అప్ కావాలి, సైన్ ఇన్ కావాలి, మీటింగ్లో ఏ విధంగా జాయిన్ కావాలనేది 3 విషయాలు మనం స్పష్టంగా తెలుసుకుంటే ఈ జూమ్ యాప్ ద్వారా మనం కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇతర మీటింగ్స్ కానీ కండక్ట్ చేయొచ్చు, దాంట్లో పార్టిసిపేట్ కావచ్చు. మనకి ఇక్కడ జాయిన్ మీటింగ్ అనే దాంట్లో ఏదైతే ఉందో హోస్ట్ అంటే ఇక్కడ ఎవరైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అకౌంట్ ఉంటే సరిపోతుంది. జాయిన్ అయిన వాళ్ళకి ఓన్లీ మీటింగ్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఆ హోస్ట్ మీటింగ్ ఐడి ఇస్తే దాని ద్వారా మనం లాగిన్ కావచ్చు. ఎలాంటి మెయిల్స్ కానీ పేరు కానీ ఓన్లీ పేరు తర్వాత మనం మీటింగ్ ఐడి ఇస్తే సరిపోతుంది. సైన్ అప్ తర్వాత సైన్ ఇన్లో చూసినట్లయితే సైన్ అప్ అనేది మొదటగా మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. సైన్ ఇన్ అంటే మనకు ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ ద్వారా మనం జాయిన్ అవుతుంది. ముఖ్యంగా జాయిన్ ఏ మీటింగ్ అనే దానికి మీటింగ్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి అదొక నెంబర్ వాళ్ళు ఇస్తారు. ఆ నెంబర్ ఎంటర్ చేసేసి మన పేరు వాళ్ళకి ఏ విధంగా కనపడాలో ఆ విధంగా కనపడేటట్లుగా మనం పేరు ఇచ్చేసి జాయిన్ మీటింగ్ అని కొడితే సరిపోతుంది. కింద మనకి ఈ విధంగా కొట్టిన తర్వాత అందులోకి మనం లాగిన్ అయిపోతాం. సైన్ అప్ అయ్యేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఈ విధంగా మనం సైన్ అప్ సైన్ ఇన్ అనేది ఉంటాయి. ఈ విధంగా మనకి దాంట్లో అది ఆ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి మెసేజ్లు పెట్టవచ్చు, మీటింగ్ టైమింగ్స్, తర్వాత కాంటాక్ట్స్, మన ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా కూడా వాళ్ళకి మెసేజ్ పెట్టవచ్చు. ఈ టైంకి మీటింగ్ అనేది అరేంజ్ చేస్తున్నాం అనేసి వివిధ రకాల సెట్టింగ్స్ అనేది దీంట్లో ఉంటాయి. అయితే ముఖ్యంగా మనకి స్టార్ట్ మీటింగ్ అని కొట్టిన వెంబడే మనకు వీడియో అనేది ఆన్ అయిపోతుంది జనరల్గా. అయితే దానికి మనకు అంతకంటే ముందే మన ఈమెయిల్ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ మన నేమ్ అవన్నీ ఇచ్చేసి మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ ఈమెయిల్ అయితే ఖచ్చితంగా మనకి ఉండాలి. దాని ద్వారా మనం లాగిన్ అనేది కావచ్చు, సైన్ ఇన్ అనేది అవుతాం అన్నట్టు. ఇక్కడ జాయిన్ ఏ మీటింగ్ అనే దాంట్లోకి మాత్రం ఈ రెండో ఆప్షన్ జాయిన్ ఏ మీటింగ్ ఇక్కడ నుంచైనా కావచ్చు, కింద మీటింగ్ అనే ఆప్షన్లో కూడా అది ఉంటుంది. షెడ్యూల్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఏ రోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం అవన్నీ డీటెయిల్స్ పూర్తిగా మనం రాసేసి దాంట్లో మనకి వాళ్ళకి మెసేజ్ పెట్టవచ్చు. ఇక్కడ షెడ్యూల్ మీటింగ్ అనేది డాన్ అని కొడితే ఇక్కడ మనకి మీటింగ్ దేని పర్పస్లో పెడుతున్నాం అక్కడ పేరు రాయొచ్చు. నువ్వు ఆన్లైన్ క్లాసెస్ అయితే ఆన్లైన్ క్లాసెస్, ఏదైనా మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ మీద హెడ్డింగ్ పెట్టేసి దాని డీటెయిల్స్ ఏ డేట్ నాడు ఏ టైమింగ్స్ ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత డౌన్ అని కొట్టేస్తే అది షెడ్యూల్ అనేది ఓకే అయిపోతుంది. వాళ్ళకి ఎవరెవరికి మెసేజ్ పెట్టాలో వాళ్ళకి పెట్టవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనకి షెడ్యూల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి అయితే మనకి అన్లిమిటెడ్ టైం ఇస్తారు. మీటింగ్స్కి అయితే 40 నిమిషాలు మాత్రం ఉంటాయి. దాన్ని మళ్ళీ తర్వాత ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఉండేటువంటిది. అయితే దీంట్లో మనకి ఈ జూమ్ యాప్లో మీటింగ్స్కి అయితే 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది అనేసి మనకి తెలియజేస్తుంది టైమింగ్స్ ఇచ్చినప్పుడు షెడ్యూల్లో. ఈ విధంగా మనకి మన ఆడియోను మ్యూట్ పెట్టుకోవాలన్నా మన వీడియోను మ్యూట్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీటింగ్ ఈ పాస్కోడ్ అనేది మనం వాళ్ళకి పంపించేయచ్చు. ఈ విధంగా మనకు మీటింగ్ ఐడి ద్వారా జాయిన్ కావచ్చు. మీటింగ్ ఐడి మన నేమ్ ఇచ్చేస్తే లేదా మనం ఇన్స్టిట్యూషన్ ఉందనుకో ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇచ్చేస్తే అక్కడ వాళ్ళకి ఈ హోస్ట్కి అవన్నీ తెలుస్తాయి అన్నట్టు. హోస్ట్ అంటే మనకి మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళకి ఇవన్నీ తెలిసిపోతాయి అన్నట్టు. ఈ విధంగా మనకి ఇవి షెడ్యూల్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మన డీటెయిల్స్ మనం ఏదైనా షేర్ కూడా చేయొచ్చు. మనం ఏదైనా డీటెయిల్స్ ఉంటే మనకు ఒకవేళ మధ్యన ఏదైనా ప్రాబ్లం ఉండి లేకపోతే ఎక్కడైనా వెళ్తున్నాం అనుకో దాంట్లో నుంచి మనం వెళ్ళిపోవచ్చు. మీటింగ్ అదే విధంగా కంటిన్యూషన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా రకరకాల ఫ్లెక్సిబిలిటీస్ దీంట్లో ఉన్నాయి. మనకి ఈ న్యూ
ఇక్కడ అనే దాని మీద మనం కొట్టినట్లయితే న్యూ మీటింగ్ అనే దాని మీద కొట్టినట్లయితే మనకు హోస్ట్ అనేవాడు మీటింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మనకి ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మీటింగ్ ఐడి కూడా వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఫోన్ కాంటాక్ట్స్ ఎవరికైనా పంపించాలంటే మన మీటింగ్ ఐడి పంపిస్తే చాలు. ఆ మీటింగ్ ఐడి ద్వారా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మనకి ఇందులో లాగిన్ అనేసి వాళ్ళకి చూపించవచ్చు. ఈ విధంగా మనకి ఈ ప్రోగ్రామ్స్ అయితే చేయొచ్చు. మనకి ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది అయితే ఉంటాయి. ఈ విధంగా మనకి కంప్లీట్ పర్సనల్ మీటింగ్ ఐడి అనేది ఉంటుంది. ఆ మీటింగ్ ఐడి ద్వారా జైన్ అనే ప్లస్ గుర్తు మీద కొట్టినట్లయితే దాంట్లోకి వెళ్ళిపోతాం. మనం చక్కగా చేస్తాం. సైన్ అప్ అనేదేమో మనకు ఫస్ట్ చేసేది, సైన్ ఇన్ అనేదేమో కంప్లీట్. ఈ సైన్ అప్ అయిన తర్వాత మన డీటెయిల్స్ ఇచ్చేసి పాస్వర్డ్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి లాగిన్ కావచ్చు అన్నట్టు. ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్. ఈ విధంగా మనం ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా అద్భుతంగా చేయొచ్చు. ఫస్ట్ మనకి సైన్అప్లో ఈ విధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, ఫస్ట్ నేము ఈమెయిల్ ఐడి లాస్ట్ నేమ్ ఇచ్చేసి సైన్ ఇన్ అని కొడితే ఆ సైన్అప్ అని కొడితే మనకి ఇంకొకటి ఏమడుతుందంటే నువ్వు స్కూల్ పర్పసా లేకపోతే మీటింగ్ పర్పసా అని అడుగుతుంది. దాంట్లో స్కూల్ పర్పస్ అని కొడితే అన్లిమిటెడ్ టైం మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఈ కొట్టిన వెంబడి ఏమవుతుందంటే మన మెయిల్కి మనం ఇచ్చినటువంటి మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. దాని ద్వారా కూడా మనం మొదటగా సైన్ అప్ అని కావచ్చు. ఈ విధంగా మెయిల్ వస్తుంది. యాక్టివ్ అకౌంట్ అని కొట్టినట్లయితే మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అంటే పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఆ యాప్లోకి ఎంటర్ కావచ్చు అన్నట్టు. ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత న్యూ మీటింగ్ అంటే మనం హోస్ట్ అంటే ఎవరైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు న్యూ మీటింగ్కి వెళ్ళేసి అక్కడ మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు. జైన్ అంటే ఎవరైతే కొత్తగా ఈ మీటింగ్లో జాయిన్ కావాలనుకున్నారో ఈ పర్సనల్ ఐడి ఏదైతుందో ఇక్కడ కూడా స్టార్ట్ అనేది సెండ్ ఇన్విటేషన్ ఎడిట్ అని ఉంది కదా, స్టార్ట్ మీద కొడితే ఇక్కడ కూడా స్టార్ట్ అనేది అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ అని కొట్టినప్పుడే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇంటర్ఫేస్. తర్వాత మనకి చిన్నగా ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ వాళ్ళకి వినపడద్దు అనుకుంటే మ్యూట్ పెట్టుకోవచ్చు లేదా అన్మ్యూట్ పెట్టుకోవచ్చు. స్టాప్ వీడియో అంటే మన వీడియో కనిపించొద్దు అంటే స్టాప్ వీడియో కొట్టాలి. ఈ విధంగా అందరి వాళ్ళవి వేరే వాళ్ళవి అన్నీ సైలెన్స్లో ఉండాలంటే మ్యూట్ హాలని కొడితే సైలెన్స్లో అయిపోతాయి, అన్మ్యూట్ హాలని కొడితే మళ్ళీ యథావిధిగా అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా వాళ్ళవి అంటే మన ఈ మీటింగ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి కూడా ఆ విధంగా చేయొచ్చు. మనం ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అంటే ఈ మీటింగ్ అయిపోయిన వెంబడే అది కొట్టవచ్చు. లేకపోతే మనం ఆ మీటింగ్లోకి మధ్యలో నుంచి వెళ్ళిపోవాలనుకుంటే లీవ్ మీటింగ్ అనేసి కొట్టేసినట్లయితే మిగతా మీటింగ్ కంటిన్యూ అవుతుంటుంది, మనం మాత్రం వెళ్ళిపోతాం అన్నట్టు. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీటింగ్ జైన్ మీటింగ్ అంటే ఎవరైతే కొత్తగా ఈ పిల్లలు కానీ స్టూడెంట్స్ లేకపోతే ఇతరత్ర మీటింగులు కండక్ట్ అయ్యే వాళ్ళు ఓన్లీ మీటింగ్ ఐడి వాళ్ళ పేరు ఏది కనిపించాలో అది కొట్టేసి జైన్ మీటింగ్ అని కొడితే అది సరిపోతుంది. డు నాట్ కనెక్ట్ టు ఆడియో కనెక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆన్ చేసి పెట్టాలి. టర్న్ ఆఫ్ మై వీడియో, మన వీడియో బంద్ కావాలనుకుంటే టర్న్ ఆఫ్ అని పెట్టేస్తే ఆ విధంగా అయిపోతుంది అన్న. ఈ విధంగా మనం కంప్లీట్ ఈ జూమ్ యాప్లో ఈ విధంగా ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ జైన్ మీటింగ్ అయిన తర్వాత మనకి హోస్ట్కి చూసుకోవాలనుకుంటే రైట్ సైడ్ ఇట్లా క్లిక్ ఇట్లా మనం జరిపినట్లయితే మొత్తం ఎంతమంది ఆ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళ పిక్చర్తో పాటు వాళ్ళ డీటెయిల్స్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. అది హోస్ట్కి మాత్రం కనిపిస్తుంది. హోస్ట్ది ఒకవేళ డబల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆ ఫోటో చిన్నగా అవుతుంది, ఒక కార్నర్లో వచ్చేస్తుంది, వాళ్ళని కనపడుతుంది. ఈ విధంగా మనకి రకరకాల ఫెసిలిటీస్ అయితే ఈ జూమ్ యాప్లో ఉన్నాయి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కూడా దీన్ని చక్కగా వినియోగించుకోండి. ఇది ఆన్లైన్ క్లాసెస్కి అయితే చాలా బాగుంది. 100 మంది వరకు దీంట్లో ఆన్లైన్ క్లాసులలో పార్టిసిపేట్ కావచ్చు. చాలా బాగుంటుంది అన్నట్టు. ఇది ఇక్కడ మనకి వీడియో ఆన్ అని కొట్టేసిన వెంబడే వీడియో అనేది మనకి కనుకుంది. మన వాయిస్ ఇట్లా వినపడద్దు అనుకుంటే అక్కడ మ్యూట్ కొట్టేసినట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు. చక్కగా ఈ విధంగా బాగా ఉంటుంది. మనం లీవ్ మీటింగ్ అని కొడితే లీవ్ అవుతుంది, ఎండ్ మీటింగ్ అంటే ఎండ్ మీద అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా మనం వినియోగించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన నొక్కండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క లైకే మాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.